సంఖ్యాకాండం మొదటి అధ్యాయము 47 నుండి 54 వచ్చిన వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. గతంలో మొదటి పైన వచనాలను కూడా ధ్యానించుకుంటూ వచ్చాం. ఇక్కడ లేవి గోత్రం గురించి ఉంది, పైన మొత్తం అన్ని గోత్రాల గురించి ఉంది. వాళ్ళు 20 ఏళ్ళు పైబడిన వారంతా కూడా సైన్యంలో చేరాలి, పురుషులు. తర్వాత లేవి గోత్రం ప్రత్యేకంగా ఉంది. ఈ లేవి గోత్రం గురించి వీరు సైన్యంలో ఉండరు, కానీ వీరు సేవా ధర్మాన్ని జరిగిస్తూ ఉంటారు, మందిర పరిచర్య జరిగిస్తూ ఉంటారు. చూడండి, 47వ వచనం చదువుకున్నప్పుడు, అయితే లేవీయులు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. సో వీరు లెక్కింపబడలేదు, దేవుడే చెప్పాడు అనమాట. వారికి దేవుడే స్వాస్థ్యం అన్నమాట. ఈ దేవాలయంలో సేవ చేసేటప్పుడు వారి పోషణ నిమిత్తం కానీ, వారు చేయవలసిన పరిచర్య నిమిత్తం కానీ, వారు అన్ని విషయాలు కూడా లేవీయులకి దేవుడు చెప్పారు. కాబట్టి నేనే వారికి స్వాస్థ్యమని చెప్పాడు కూడా. అయితే ఇక్కడ వారు యుద్ధంలో ఉండరు, కానీ వారు సేవా నియమాలు చేస్తూ ఉంటారు. సేవను కూడా సరిగ్గా జరిగించినప్పుడే, మందసం వారి ఎదుట ముందుగా నడిచినప్పుడే, అంటే దేవుడు వారికి ముందుగా నడిచినప్పుడే వారికి విజయం అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రతి గోత్రంలోని ఇన్ని వేల మంది ఉన్నప్పుడు, లేకపోతే అందరూ కలిసి 6,35,000 ఉన్నప్పటికీ కూడా వారికి విజయం రావాలంటే వారి ముందు ఎవరు ఉండాలి? దేవుడు. అందుకనే మోషే కూడా నిర్గమాకాండంలో ఏమన్నాడు? దేవా, నీవు రాకపోతే మాతో నేను వెళ్ళను. ఓకే, ఎందుకంటే దేవుడు కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రంగా జీవించారు, విగ్రహాన్ని చేసుకున్నారు. ఆ కారణం చేత దేవుని కోపం వచ్చింది, దేవునికి రోషం వచ్చింది. దేవునికి రోషం వచ్చినప్పుడు ఆయన మనతో ఉండడు అన్నమాట. నా సన్నిధి నిశ్చయంగా నీకు తోడుగా వచ్చును. సరే, తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిని కోరుకుంటూ పశ్చాత్తాపడ్డారు కూడా. లేకపోతే వారిలో ఉన్న పాపం చేసిన వారిని ఏం చేశారంటే నిర్మూలన చేశారు, సంహరించడం కూడా జరిగింది. పులుపు కొంచెమైన ముద్ద అంతటిని ఏం చేస్తుంది? అందుకనే ఎప్పుడు ప్రతి వ్యక్తి, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా వారిలో ఉన్న పవిత్రతను ఎప్పటికప్పుడు ఒప్పుకుని సరి చేసుకోవాలి. ఏదైనా సరే, సో ఆరాధించటం కానీ, ప్రార్థన చేయటం కానీ, వాక్యం చదువుకోవటం కానీ, రహస్య జీవితంలో, లేకపోతే మనం సంఘానికి దూరంగా ఉన్నప్పుడు రహస్య జీవితంలో మన జీవితం ఎలాగున్నది అనేది కూడా ఎప్పటికప్పుడు పరీక్షించుకుని సరి చేసుకుని దేవుని సేవలో సాగారు. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు మనమంతా ఎవరమండి? యాజకులు. అప్పుడు లేవి గోత్రం మాత్రం ఏం చేసేవారు? వాళ్ళు యాజకులు. ఇప్పుడు ఎవరు? క్రీస్తు యేసులో రక్షణ పొందిన వారంతా కూడా యాజకులు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2:9 త్వరగా చదవండి దయచేసి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూశారండి, యేసు రక్తం చేత కడగబడిన వారు చీకటి, పాపపు చీకటిలో నుండి దేవుని నీతి వెలుగులోనికి వచ్చిన వారంతా కూడా, జీవపు వెలుగులోనికి వచ్చిన వారంతా కూడా, క్రీస్తు యేసు జీవపు వెలుగులోనికి వచ్చిన వారంతా కూడా ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం అన్నమాట. అది స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యాజక ధర్మం. అందరూ ఆరాధన చేయొచ్చు, అందరూ ప్రార్థన చేయొచ్చు, అందరూ సువార్త ప్రకటించవచ్చు. ఓకేనా? పురుషులకి స్త్రీ బోధించే అధికారం మాత్రం ఇవ్వలేదన్నమాట. సో అలా కొన్ని పరిచర్యలు పురుషులు మాత్రమే చేసేవి ఉంటాయి, అంతే తేడా. కానీ యాజక ధర్మం మాత్రం అందరూ కూడా చేయాలి. దేవాలయానికి ఎవరు రావాలి?
యాజకులు అంటే ఎక్కడ ఉంటారు? వాళ్ళు దేవాలయంలోనే ఉంటారు కదా. సో దేవాలయానికి వచ్చి ఆ పరిచర్య చేయాలి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన లాజర్ను తిరిగి లేపిన తర్వాత వారింట్లో సహవాసం జరిగింది. అక్కడ ఏం చేశారు వారు? యేసు ప్రభుతో కూడా లాజర్ ఏం చేశాడు? కూర్చున్నాడు. సహవాసానికి గుర్తు. తర్వాత మార్త ఉపచారం చేసింది. మరియ మిక్కిలి విలువైన అచ్చజటామాంసి అత్తరుబుడ్డి శరీరాన్ని తీసుకొచ్చి యేసు పాదాలకు పూసింది. ఇది ఆరాధన అన్నమాట. సో మరియ ఆరాధన చేసింది కదా, అట్లా దేవునికి సమర్పించింది. తన దగ్గర ఉన్నదంతా కూడా ఏం చేసింది? సమర్పించింది. మార్త ఏం చేసింది? అంతా కూడా సిద్ధపరిచింది. అట్లా మేము కూడా ఈ ప్రత్యక్షత కలిగి ఎవరిని ఏ పరిచయంలో వాడుకోవాలో ఆ పరిచయంలో వాడుకుంటాం. వివాదం లేకుండా ఉండాలి. నాకు కొన్ని సంఘాల్లో స్త్రీలు కూడా పోట్లాడుతుంటారు. లేకపోతే వారి భర్తలు వెనుకుండి కూడా వారిని బలవంతం చేస్తూ ఉంటారు సంఘ విషయాల్లో కూడా. మన దగ్గర అట్లా లేదు. సో జాగ్రత్తగా ఉండాలి. వేరే దగ్గర ఉన్న దగ్గర కూడా వాళ్ళు కూడా సరిదిద్దుకోవాలి. లేకపోతే కుటుంబాలకి శాపం అనేది వస్తుంది. వారి బలత్కారంతో, కుట్రతో, అధికారం కొరకు ఎంత పెద్ద సేవ చేసినా, ఎంత త్యాగం చేసినా దాని శిక్షే తప్ప ప్రతిఫలం అనేది ఏది ఉండదన్నమాట. ఎందుకంటే సంఘంలో కూడా సమాధానం ఉండదు. పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటాడు. సో వారు అనుకుంటారు ఇలా చేసి మనం చేయొచ్చు అనుకున్నారు. అట్లా లేదు. ఈవెన్ అపోస్తలుడు పౌలు కూడా సంఘాన్ని ఈ రీతిగా డిస్టర్బ్ చేస్తూ వచ్చాడు. చివరికి తన్నే మార్చాడు అన్నమాట. ఈ దినాల్లో అటువంటి సౌలు వంటి వారిని పౌలుగా మార్చాడు. కానీ ఈ దినాల్లో దేవుడు సమయం ఇచ్చినప్పుడు సంఘంలో ఉండే అక్రమంగా ప్రవర్తించేవారు, దైవికమైన విధానంలో లేకుండా ఆ విధంగా చేసేవారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఓరంతో ఆయన ఊరుకుంటున్నాడు అన్నమాట. తన నామం దూషణ పాలవుతున్నప్పటికీ కూడా ఊరుకుంటున్నాడు. ఈ దినాల్లో టీవీలో వచ్చేయటం, లేకపోతే ఇంకెక్కడ యూట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చేయటం అన్నీ జరుగుతున్నాయి. సో ఇది సేవ కాదన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఇది సంఘాన్ని నడిపించే సేవకులకి ప్రత్యక్షత ఉండాలి. అటువంటి ప్రత్యక్షత కలిగిన సేవకులు నేర్పించినప్పుడు ఆ ప్రకారం ప్రతివారు ఉండాలి. ఎందుకంటే నిప్పుతో చెలగాటం ఆడినట్టు ఉంటుంది. నిప్పుతో చెలగాటం ఆడితే ఏమవుతుంది? కాలుతుంది, మొత్తం మండిపోతుంది అన్నమాట. అట్లా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? పురుషులైనా స్త్రీలైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ లేవి గోత్రికులను కూడా సైన్యంలో లెక్క పెట్టలేదు. ఎందుకంటే వీళ్ళు దేవుని మందిరంలో ఉంచాలి. ఇప్పుడు ఆ విధంగా మనమంతరం కూడా ఎవరు అండి? దేవునికి యాజకులు. అంటే లేవి గోత్రం కిందకి వస్తుంది అన్నమాట. అయితే దీంట్లో కూడా అనేక రకాలైన పరిచర్య ఉంటుంది. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎఫెసీ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు 11 నుంచి చదవమ్మా. 11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. చూసారండి, సంఘము సంపూర్ణ సిద్ధి పొందాలి. విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. సంపూర్ణ స్థితిలోకి రావాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణతలోకి రావాలి. సమానమైన సంపూర్ణతలోకి రావాలి. మనం కొద్దిగా ఆరాధన బాగానే ఉంది, ప్రార్థన బాగానే ఉంది, సో ఇక్కడికి నేను సంపూర్ణం అయిపోయామని అనుకోకూడదు. ఏదో ఈ లోకంలో ఉన్నంత వరకు ఏం కావాలి? సంపూర్ణతలోకి వెళ్ళాలి. దేవుడు అనేక విషయాలు ప్రతి మీటింగ్లో కూడా
నేర్పిస్తాడు. మనకు తెలియని సంగతులన్నీ, గూఢమైన సంగతులన్నీ ఏం చేస్తాడు? నేర్పిస్తాడు. దేని కొరకు? నేర్చుకుని సరి చేసుకుని సంపూర్ణతలోకి. ఇప్పుడు నేను సంపూర్ణుడిని అయిపోయాను అనుకుంటేనే ప్రాబ్లం అన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో కాంప్లసెన్సీ అంటారు. అంటే ఉన్నదాంతో తృప్తి కలిగి ఆగిపోవటం అన్నమాట. సో అప్పుడు ఆత్మీయ జీవితంలో చాలా నష్టాన్ని తెచ్చుకుంటాం. సో కొంతమంది అయితే అసలు ఆదివారం తప్ప మిగిలిన రారు, వారు జీరోకి కాంప్లసెంట్ అయిపోయారు. దేంతో? తృప్తి ఇక్కడ సార్లు ఇంత నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవుని, నేను దేవుని బిడ్డనే, ఇంతవరకు ఉంటే చాలు అంటారు. కొంతమంది పేరు పెట్టేసుకుని క్రైస్తవ పేరు, నేను క్రైస్తవుని అంటే లేదు. ఇది సీరియస్గా తీసుకుని సిద్ధపడాలి. ఎందుకంటే దేవుడు అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? లెక్క పెడుతున్నాడు, బుక్లో రాస్తున్నాడు. ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి? మారుమనసు, విశ్వాసము, మారుమనసు, బాప్తిజం, తర్వాత సహవాసానికి వచ్చి రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకుంటూ ఇంకేం చేయాలి? యాజక ధర్మాన్ని జరిగించాలి, వాక్యాన్ని జరిగించాలి, పరిచర్య ధర్మం జరిగేటట్టుగా కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, కాపర్లుగాను, తర్వాత బోధకులు, ఉపదేశం చేసేవారు గాను మనకి నానా పరిచర్యలు సంఘానికి ఇచ్చాడు. ఓకే, ఇది కాబట్టి అలాగా సంఘం ఆ పరిచర్యలో కొనసాగుతూ రావాలి. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మనతో ఉండేటట్టుగా మనం క్రమమైన రీతిలో పరిచర్య చేయాలి, లేకపోతే దేవుని సన్నిధి తోడుగా ఉండదు. అట్లాగా సిద్ధపరిచి వీరిని ఏం చేశాడు? లెక్కించలేదు. ఏలి అనగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చి ఉండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు. సో మొదటి దినవృత్తాంతం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతములు 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏముందో చూద్దాం. లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. లేవి కుమారులు ఎంతమంది? 3. ఏం పేరమ్మా? మళ్ళీ చదువు. మొదట లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతు. ఈ ముగ్గురికి 3 రకాలైన పరిచర్యలు ఇచ్చాడు అన్నమాట. అట్లాగే కొత్త నిబంధనలో కూడా చూసాం మనం కదా. అపోస్తలులకి పరిచర్య, తర్వాత ప్రవక్తలకు పరిచర్యగా, సువార్థికులకి, కాపర్లకి కదా. ఎవరి పరిచర్య వాళ్ళు కన్ఫ్యూషన్ లేకుండా చేయాలి. మిగిలిన వారంతా కూడా ఏం చేయాలి? సహకరించాలి. యాజక ధర్మం అందరూ కూడా చేయాలి. ఈవెన్ అపోస్తలుడు పౌలు కూడా ఆరాధించాలి, పౌలు కూడా ప్రార్థన చేయాలి కదా. నేను అపోస్తలుని, ఇది యాజక ధర్మం అందరికీ కామన్ అన్నమాట. ఎందుకంటే అందరూ ఎవరండి? రాజులైన యాజకులు. అయితే నువ్వు ఆరాధన చేయకపోతే, ప్రార్థన చేయకపోతే, దేవుని మందిరానికి రాకపోతే, స్త్రీ అయినా పురుషుడైనా నువ్వు యాజకుడు కాదని అర్థం. చాలా సంఘాలు ఈ ప్రత్యక్షత లేక బోధించట్లేదు. ఉన్న దగ్గర కూడా బోధిస్తే చాలామంది పాటించట్లేదు. సో ఈ మధ్యన యూత్ కూడా అసలు పాటించట్లేదు, చాలా దూరం అయిపోతున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు ఆ భారం మీ మీద ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయాలి. మేము ఎంత చెప్పినా కూడా పట్టించుకోని స్థితిలో ఉంటున్నారు చాలామంది. అలా లేకుండా జాగ్రత్తగా ఉంది. మేము అన్ని రకాల సకల విధాల ప్రయత్నం చేస్తున్నాం. పొద్దున్నే మెసేజ్లు పెట్టాలని, చదవాలని, ప్రార్థించాలని మేము కూడా వారికి మెసేజ్లు పంపడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ, అనేక రకాలు ప్రోత్సహిస్తున్నప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారు? ఈవెన్ పెద్దవారు కూడా అట్లాగే చేస్తున్నారు. సో ఇది ఆత్మీయ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే చూడండి, లేవీయులు మాత్రమే దేవుని సన్నిధికి రావాలని యెహెజ్కేలు 44వ అధ్యాయం 15వ వచనం చదువును. యెహెజ్కేలు 44:15.
ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీలైన యాజకులను పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇదే ప్రభు యెహోవా. ఎవరంటే లేవీయులు. వారే నా సన్నిధికి వచ్చి ఏం చేస్తారు? నిలిచి క్రొవ్వును రక్తమును నాకు ప్రభువును అర్పించుదురు. అర్పిస్తారు. ప్రభు అంటే ఆరాధన కిందకి వస్తుంది. రక్తం అంటే ఒక రకంగా ప్రార్థన కిందకి వస్తుంది, ఒక రకంగా పరిశుద్ధత కిందకి వస్తుంది. ఇశ్రాయేల్ పక్షంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు రక్తాన్ని చిందించడం పవిత్రతకి గుర్తు అన్నమాట. ప్రభు అంటే ఆరాధించడం కదా. ఇశ్రాయేల్ అందరూ కూడా కొన్నిసార్లు వేరే విడిచిపెట్టినప్పటికీ కూడా ఈ మందసాన్ని, ఈ మందిరాన్ని ఎవరు కాపాడుతున్నారు? లేవీయులు. ఇప్పుడు మనం అందరం కూడా ఆ పని చేయాలి. చాలామంది గ్రహింపు లేని వారు ఏం చేస్తున్నారండి? దూరం అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు వాళ్ళే ఉండి నిలబడుతున్నారు. ఎందుకు నిలబడుతున్నారు? ఎందుకు? కొవ్వు కాదు. ఎందుకంటే దేవుడు చెప్పే వరకు నిలబడాలి కదా. మనం కూడా కొన్నిసార్లు పిలుస్తాం, పిలవకుండానే ఏదేదో చేస్తాం. ఏంటి అది చేస్తున్నాడు? పిలిచావు కదా అంట. పిలిచింది అది చేయమని చెప్పేదాకా ఏం చేయాలి? ఎప్పుడు కూడా చెప్పేదాకా ఆగాలి, తొందరపడకూడదు. ఓకే. కొన్నిసార్లు ఇంకా కొన్ని మాటలు చెప్తానే ఉంటాం. మా సురేష్ గారు తొందరపడి వెళ్ళిపోతానే ఉంటాడు. ప్రార్థన మైండ్ ఉపయోగించాలి. ఓకే. యాజకులు అంటే ఏం ఉపయోగించాలి? మైండ్ ఉపయోగించాలి. తర్వాత సంఖ్యాకాండం 4:14-15 చదవండి. సంఖ్యాకాండం 4:15. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దాని మోయరావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారంలో కహతీయుల భారం. ఇది ఎవరిదండి? కహతీయుల భారం. సో దండు ప్రయాణం అయినప్పుడు, మందసం వెళ్ళేటప్పుడు దాన్ని ఎవరు ముట్టకూడదు. ఎవరు? కహతీయులకి అది అప్పచెప్పాడు. అయితే ఈ దావీదు రాజు ఏం చేశాడంటే మందసాన్ని ఎలా తీసుకురావాలో తెలియక మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో తెలుసుకుంటాడు. తర్వాత విద్యా మరణమైనప్పుడు అప్పుడు గ్రహింపులోకి వస్తుంది. ఉపేదం ఇంట్లో పెట్టేసి 3 నెలలు ధర్మశాస్త్రాన్ని అంతటిని బాగా ధ్యానించాడు. ధ్యానించిన తర్వాత దాన్ని ఎలా తీసుకురావాలో, కహతీయులు లేవీయులు మాత్రమే దీన్ని ఏం చేయాలి? తీసుకురావాలి. వారు సైతం ముట్టుకుంటే ఏమవుతుంది? చనిపోతారు. వాళ్ళే నియమింపబడిన వారే చనిపోతే ఎవరో వచ్చి దాన్ని ముట్టుకుంటే ఎట్లా అండి? అట్లా పెట్టేశాడు. ఎవరు తప్పిది? రాజు తప్పు. ఏం చేస్తాడు పాపం ఆయన? అమ్మాయికు. కాబట్టి కొన్నిసార్లు మీరు కూడా గమనించాలి. ఈ సేవ నాకు సంబంధించిందా కాదనేది ఏం చేయాలి? మనం అందరం గమనించాలి. అర్థమైందా? నా సేవ ఏంటి నేను గమనించాలి. నా పిలుపు నేను నిశ్చయం చేసుకోవాలి. చేసుకుని అట్లా మనం చేయాలి. అయితే యాజక ధర్మం అయితే అందరూ చేయాలి. మనం చేస్తున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలి. ఓకే అండి. దేవుని సన్నిధికి వచ్చే భాగ్యం అందరికీ కూడా ఇచ్చారు. అయితే చాలామంది దినాల్లో నామకార్థంగా ఉంటున్నారు, కోల్పోతున్నారు. అది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా ఒక్కొక్కరికి లేవీ కుమారుల్లో 3 రకాలైన పరిచర్యలు దేవుడు ఇచ్చాడన్నమాట. అలాగే కొత్త నిబంధనలో కూడా పరిచర్య నానా విధాలుగా ఉంటుంది, దాన్ని ఇచ్చాడన్నమాట. చూడండి, మొదటి కొరింథీ 12వ అధ్యాయము, 24 నుంచి చదువు. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరంలో వివాదం లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము 28 నుంచి చదువు.
27 నుంచి చదువు. అటువలే మీరు క్రీస్తు యేసు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరుచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించారు. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరుచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. చూసారా, కృపావరములు పైన ఉన్నవన్నీ శ్రేష్టమైన వాటిని వెతకాలి. అది కూడా సర్వోన్నతమైన మార్గం. సర్వోన్నతమైన మార్గం అంటే 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. వీటిని కదా దైవికమైన ప్రేమలో మనం వర్ధిల్లే వరకు ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన చూపించిన ఆ ప్రేమలో మనం కూడా ఏం చేయాలి? వర్ధిల్లాలి. ఈ విశ్వాసంలో బలంగా స్థిరంగా ఉండాలి. విశ్వాసం అంటే కేవలం ఊరికి నోటి మాటలతో చెప్పుకునేది కాదు. శద్రకు, మేషకు, అబేద్నెగో విశ్వాసం ఎటువంటిది? దానియేలు విశ్వాసం ఎటువంటిది? అబ్రహాం విశ్వాసం ఎటువంటిది? వారిని రియల్గా టెస్ట్ చేశాడు. రియల్గా వారు ప్రేమిస్తున్నారో లేదా, రియల్గా వారు విశ్వాసం కలిగి ఉన్నారో రియల్గా. అబ్రహాంతో చెప్పాడు, నీ ఏకైక కుమారుని తీసుకొచ్చి నేను చూపించే పర్వతం మీద బలిగా అర్పించని 3 రోజులు ప్రయాణం పెట్టాడు. ఈ 3 రోజుల్లో ఎక్కడ బలిహీనుడైనా విశ్వాసంలో వెనుకని వేసి వెళ్ళిపోతాడు కొడుకుని తీసుకుని. అట్లా లేదు, పిలిచాడు. మొదటి స్టెప్ ఎప్పుడైతే వేసాడో మొదటి అడుగు, అప్పుడే ఆ ఆఖరి అడుగు వరకు ఆ విశ్వాసాన్ని అలాగే కత్తి కూడా ఎత్తాడు. ఆఖరి మూమెంట్ వరకు తన విశ్వాసాన్ని పరీక్షించాడు. కత్తి కూడా ఎత్తాడు. ఆగు అబ్రహాం, ఇప్పుడు నువ్వు మనల్ని అలా పరీక్షించితే మనం ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కనుక వీటిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అంతవరకు తెచ్చుకోవద్దు అన్నమాట. ఎంతవరకు తెచ్చుకోవద్దు? లేదు అది. కాబట్టి శద్రకు, మేషకు, అబేద్నెగోను ఎంతవరకు పరీక్షించాడు? వాళ్ళు అన్నారు నోటి మాటతో, మేము విగ్రహాన్ని మొక్కమని చెప్పారు, వెళ్ళలేదు. కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఏమైంది? రాజు ఆజ్ఞ ఇచ్చాడు, 7 అంతలు ఎక్కువ చేయండి, ఏది అగ్నిగుండాన్ని కొలిమని ఎక్కువ చేయండి, దాంట్లో పాడేశారు. ఎవరైతే వారిని శద్రకు, మేషకు, అబేద్నెగోను విసిరివేశారో వారు చనిపోయారు. ఆ కాకకి, ఆ సెగకి, ఆ వేడికి ఎవరు బయట ఉన్నవాళ్ళు కాలిపోయి చనిపోయారు. లోపల వేసిన వాళ్ళు ఎందుకు? వారితో ఎవరున్నారు? ప్రభు అన్నాడు. ఎందుకు? మంచి ఒప్పుకోలు. ఆ పరిస్థితి మనకు వస్తే చేయగలమా? మమ్మల్ని రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, చనిపోయినా సరే ఆత్మ పరలోకానికి వెళ్తుంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆయనతో ఉంటుంది. అంత పరీక్ష ఉందా మనకి? దానియేలు కూడా ఏమన్నారు? కుట్ర చేశారు. ఆయన అందరికీ అధికారి అయిపోయాడని మిగిలిన వారు ఏం చేశారు? కుట్ర చేసి ఆ రాజు ఎవరు చెప్పినట్టు వాళ్ళు వినేస్తారు కాబట్టి వాళ్ళ మాటలు వినేసి శాసనం చేశాడు. ఎవరు రాజుకి తప్ప ఎవరు కూడా తమ దేవునికి ప్రార్థన చేయకూడదు అనే నియమాన్ని పెట్టారు. పెట్టే వరకు ఈయన యథావిధిగా ఏం చేస్తున్నాడు? దేవుని ప్రార్థన చేస్తున్నాడు. రోజుకి 3 సార్లు, ఒకసారి కాదు కదా, 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తాను. కాబట్టి చూశారు, చెప్పారు, సింహభూమిలో వేయించారు. ఎవరు చనిపోయారండి? వేయించిన వాళ్ళు చనిపోయారు కదా. ఎవరైతే వేశారో వాళ్ళు చనిపోయారు, వేయించిన వాళ్ళు కాదు.
వేయించింది ఎవరు? రాజు. వేసిన వాళ్ళు ఏం చేశారు? వేసిన వాళ్ళు కాదు, కుట్ర చేసిన ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళు దాంట్లో వేయించారు. తర్వాత వారికి ఆకలి బాగున్నాయి, సింహాదులకి ఆకలి ఎక్కువ ఉంది. ఈయన వేసినప్పుడు తెలియలేదు. అయితే వాళ్ళకి ఫుల్ మీల్స్ దొరికింది. ఎక్కడ ఒక్కడి బదులు ఎంతమంది? కుటుంబాలు ఫుల్ మీల్స్. ఒక్కొక్క దానికి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనిషి దొరికినట్టుంది. కాబట్టి అట్లా ఉంటాయి. కాబట్టి మన విశ్వాసం అంతగా పరీక్షింపడలేదు. మన విధేయత, మన విశ్వాసం యోబంతగా పరీక్షింపడలేదు. అవన్నీ శిక్ష యేసు భరించాడు, మనలో కార్యం జరిగిస్తున్నాడు. మనం శరీర భక్తి కాదు మనది, ఆత్మరీతిగా దేవుడు మనలో కార్యం జరిగిస్తున్నాడు. మనలో మార్పు వచ్చింది, మనసు మారింది, హృదయం మారింది. నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే వాక్యం వినకుండా, నేర్చుకోకుండా, దాన్ని బట్టి నడుచుకోకుండా, దేవుని సేవ చేయకుండా, అది కేవలం ఏదో రక్షణ పొందాను అంతవరకే చేసేలా చేస్తుంది. అలా చేయకుండా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఫాలో అవుతున్నారు, మీ పిల్లల్ని కూడా మీరు తీసుకురండి. లేకపోతే వారి లెక్కలో లేరు, యాజక ధర్మంలో లేరు. అలా పెట్టుకోకూడదు. అందరూ దేంట్లో ఉండాలి? యాజక ధర్మం. చూడండి, అట్లా లేవి గోత్రాన్ని లెక్కింపకూడదు. తర్వాత ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నేను దేని మీద అండి? సాక్ష్యపు గుడారం మీద, దాని ఉపకరణములన్నిటి మీద, దానిలో చేరిన అన్నిటి మీదను లేవీయులు ఏం చేయాలి? వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను. వారు మందిరపు సేవ చేయొచ్చు, దాని చుట్టూ దిగవలసిన వారే. మొట్టమొదటిగా మందిరం చుట్టూ ఉండవలసింది లేవీ. మిగిలిన వాళ్ళు ఎవరండి? తర్వాత లేయరు, తర్వాత ఫస్ట్ లేయర్ ఎవరు? అట్లా మీరంతా ధన్యులు. మీరంతా కూడా యాజక ధర్మం జరిగించే వారంతా కూడా ఫస్ట్ లేయర్లో ఉన్నారు. నెక్స్ట్ అట్లా ఇది కంటిన్యూ చేయాలి. ఓకేనా? తర్వాత 51వ వచనంలో మందిరము సాగబోనప్పుడు లేవీయుల దాన్ని విప్పవలను, మందిరము దిగినప్పుడు లేవీయుల దాన్ని వేయవలను. అన్యుడు సమీపించిన వాడేమోను అందుకనే ఉద్దేశం ఎవరు చేయకూడదు. ఈవెన్ కోరహు కూడా ఏమైపోయాడు? కోరహు సమాధి అయిపోయాడు కదా. కోరహు తనతోని వారంతా తమ దేవుడు నియమించకుండా వచ్చాడు. నేను ప్రార్థన చేసేస్తాను అని ఆయన ధూపాలు తీసుకెళ్ళాడు కోరహు. సంఖ్యాకాండం 16లోనే ఉంటుంది. ముందుకెళ్ళి కొద్ది ఇవన్నీ అర్థమవుతాయి మనకి. తర్వాత దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? మోషేని. సో మోషే చెప్పాడు, సాత్వికుడు కాబట్టి సరేనా నువ్వైతే నిలువ చేద్ది, కానీ రా నీ ధూపార్తి దేవుని తీసుకురా, నా ధూపార్తిని తీసుకొస్తాను, దేవుని సన్నిధికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. లేదు నువ్వే అంటే నువ్వే నడిపించు, నాదేముంది, నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను అని చెప్పాడు. కాబట్టి వెళ్ళేటప్పటికి ఏమైందండి? దేవుని ఉగ్రత, దేవుని కోపం కోరహు మీదకి. ఎవరయ్యా నేను నియమించింది? నీతో మాట్లాడాను ఎప్పుడన్నా? నేను 40 రోజులు నా సన్నిధిలో ఉండొచ్చినాడు మోషే. దీనుడు ఎన్నోసార్లు నీ సన్నిధి ఉంటేనే కానీ నేను ముందుకు వెళ్ళాను. పూర్తిగా నా మీద ఆధారపడుతున్నాడు. మాటల కొరకు కూడా నా మీద ఆధారపడుతున్నాడు. నా నోటి మాంద్యం కలిగిన వాడు. అది నేను మాట లేదని అందిస్తేనే చెబుతున్నాడు. ఆయన పిరిగివాడిని చెప్పాడు, ఆ ధైర్యం కూడా నేనే ఇచ్చాను. సో ఆయన కలిగిందంతా నా ద్వారానే పొందాడు. నువ్వెవరు ఆయన మధ్యలో? అట్లా సంఘాల్లో కూడా జరుగుతాయి. అట్లా మీరు అలా లేరు, మంచిది, అలాగే కొనసాగాలి. ఎవరున్నా ఎవరు లేకపోయినా. తర్వాత వేరే దగ్గరికి మీరు వెళ్ళినా దాంట్లోకి వెళ్ళకూడదు. ఎక్కడ? ఫస్ట్ లేయర్ అంటే యాజక ధర్మం అనమాట. మిగిలిన లేయర్ అంటే ఒకవేళ నువ్వు బాధ చేసినా, ఇంకోటి చేసినా అది తర్వాతకి వెళ్ళిపోదు. ఫస్ట్ లేయర్ ఏంటి?
ఫస్ట్ వరుస లేవి, మందిరం చుట్టూ ఉండవలసింది బాగా. సరే, మన టైం అయిపోతుంది. 53వ వచనం, ఇశ్రాయేలు సమాజం మీద కోపము రాకున్నట్లు లేవీయులు సాక్షిపు గుడారం చుట్టూ దిగవలెను. మిగిలిన రాకూడదు ఆ లైన్లోకి. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. తర్వాత మన మందిరాన్ని, ప్రజలందరినీ కాపాడేది మీరే, అందరి కొరకు ప్రార్థన చేసేది మీరే. ఎంతమంది హాయిగా నిద్రపోతున్నారు, ఎంతమంది సండే ఎంత చెప్పినప్పటికీ ఎవరు మారట్లేదు, చాలామంది అలాగే కొనసాగుతున్నారు. 54వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలు చేసిరి. ప్రస్తుతానికి చేసిరి, తర్వాత చేయలేదు. కాబట్టి ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని మనం మొట్టమొదటిగా యాజక ధర్మాన్ని జరిగించాలి. రెండవది, దేవుడు మనకి ఏ ఏ పరిచయం ఇచ్చాడో దాన్ని మాత్రం సంఘం ద్వారా మీకు చెప్పినప్పుడు దాన్ని మాత్రం చేస్తే క్షేమం ఉంటుంది. సో అలాగా నాకు ఇంతకాలం అయిపోయింది, ఇది వచ్చింది ఇంకా చాలు అనేది ఎవరు కూడా ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితం ముందుకు సాగిపోతూనే ఉండాలి. సో అలా లేకుండా మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలోకి వెళ్దాం.